దిస్ ఇస్ సుమిత్ర. వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సినిమా రిలీజ్ అవుతుందంటే హిట్ అవుతుందా లేదా అన్న టెన్షన్ ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు హిట్ అయినా సరిపోవడం లేదు. ఎందుకంటే మినిమం 1000 కోట్లు, కనీసం 500 కోట్లు కూడా రాకపోతే అది హిట్ లెక్కలో వేయడం లేదు జనాలు. అందుకే ఇప్పుడు హీరోలకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. మరి ఈ టెన్షన్ ని పీక్స్ లో ఫీల్ అవుతున్న హీరోలు ఎవరు? అసలు వీళ్ళ సినిమాలు 1000 కోట్ల కలెక్షన్ల లిస్టులోకి వెళతాయా లేదా అన్నది ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. బాహుబలి, కేజీఎఫ్ కలెక్షన్ల గురించి మాట్లాడుకునే టైం అయిపోయింది. ఆ ప్లేస్లోకి పుష్ప 2 రీసెంట్ గా ధురంధర్ వచ్చేశారు. మొన్నటి వరకు ఈ సినిమాల హవా, క్రేజ్, కలెక్షన్లు, రికార్డుల గురించే అందరూ మాట్లాడుకున్నారు. అందుకే ఇప్పుడు హీరోలందరికీ కొత్త టెన్షన్ పట్టుకుంది. ఏదో యావరేజ్గా 500 కోట్లొస్తే సరిపోదు, మినిమం 1000 కోట్లు కొట్టాల్సిందే అంటూ తెగ టెన్షన్ ఫీల్ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ కలెక్షన్ల టెన్షన్ ని పీక్స్ లో ఫీల్ అవుతున్నది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. అందరూ ఒకెత్తైతే ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ సినిమాలో నటిస్తున్న రణబీర్ కపూర్ కి ఈ టెన్షన్ కాస్త ఎక్కువే. మైథాలజీ బ్యాక్డ్రాప్ లో 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియాలోనే ఫస్ట్ టైం తెరకెక్కుతోంది రామాయణ సినిమా. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా వస్తున్న ఈ రామాయణ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తోనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. మరి బడ్జెటే 4000 కోట్లంటే కలెక్షన్లు కాస్త అటూ ఇటైనా ఇబ్బందే అని టెన్షన్ పడుతున్నారు టీం. రామాయణం తర్వాత కలెక్షన్ల టెన్షన్ టార్గెట్ ఎక్కువగా ఉంది రాజమౌళి సినిమా మీదే. రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ హైప్ క్రియేట్ అవుతుంది. అయితే ఈసారి ఆ హైపుని పెంచడానికి మహేష్ ప్రియాంక చోప్రాతో నెక్స్ట్ లెవెల్ కి చేరింది. వారణాసి సినిమాకి దాదాపు 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఇప్పటికే తన సినిమాలతో 1000 కోట్ల టార్గెట్ ని ఈజీగా దాటేసిన రాజమౌళి వారణాసి కోసం పెద్దగా కష్టపడక్కర్లేదంటున్నారు ఫ్యాన్. రాజమౌళి సినిమాకి 1000 కోట్లు పెద్ద కష్టమేం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు బడ్జెటే దాదాపు 1000 కోట్లు కాబట్టి, రిలీజ్ కూడా పాన్ వరల్డ్ కాబట్టి, స్టోరీ కూడా నెవర్ బిఫోర్ కాబట్టి మినిమం 2000 కోట్లు రాబట్టాల్సిందే అని అంటున్నారు ఆడియన్స్. మరి ఈ అంచనాల్ని రాజమౌళి, మహేష్ ఏమాత్రం రీచ్ అవుతారు అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. ఒకప్పుడు బడ్జెట్ 100-200 కోట్లు ఉండేది. దాంతో 500 కోట్లు వచ్చినా భారీ సక్సెస్, ఇండస్ట్రీ హిట్ అని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ మూవీస్ కి ఇప్పుడు 700 నుంచి 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. దాంతో కలెక్షన్ల లెక్కలు మారుతున్నాయి. పుష్ప దగ్గర నుంచి కెరియర్ గ్రాఫ్ ని కంప్లీట్ గా మార్చేసుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సిరీస్ తో గ్లోబల్ లెవెల్ ఆడియన్స్ ను రీచ్ అయిన బన్నీ తన అప్కమింగ్ సినిమాల్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. రోజు రోజుకి అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2తో 1870 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీకి బార్ ని ఇంకాస్త హై చేసేశారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్స్, వీటికి తోడు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొన్ నటిస్తోన్న రాకా మూవీ భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్న బన్నీ కలెక్షన్ల కోసం ఈసారి హాలీవుడ్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అందులోనూ డ్యూయల్ రోల్ కాబట్టి రాకా మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. వరుస పెట్టి మాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న ఎన్టీఆర్ ఈసారి ఆ డోసుని ఇంకాస్త పెంచబోతున్నారు. ఇప్పటి వరకు కలెక్షన్ల రేస్ లోకి పెద్దగా ఎంట్రీ ఇవ్వని ఎన్టీఆర్ ఈసారి డ్రాగన్ తో తప్పక రేసులో నిలవాల్సిన సిచ్యువేషన్ లో పడ్డారు. ఈ సినిమా బడ్జెటే 500 కోట్లకు పైగా ఉండడంతో కలెక్షన్లపై అంచనాలు పెరుగుతున్నాయి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో నెక్స్ట్ జూన్ లో రిలీజ్ అవ్వబోతోన్న డ్రాగన్ మూవీ ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో అని వెయిట్ చేస్తున్నారంతా. సౌత్ సత్తాన్ని చాటాలన్నా, పాన్ ఇండియా క్రేజ్, ఇమేజ్ ని కాపాడుకోవాలన్నా కలెక్షన్ల విషయంలో మ్యాచ్ అవ్వాల్సిందే, మరో మెట్టు ఎక్కాల్సిందే అంటున్నారు హీరోలు. దాంతో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ మీద ప్రెజర్ కూడా పెరుగుతోంది. బడ్జెట్ దగ్గర నుంచి రికార్డులు, కలెక్షన్లు ఇలా ప్రతి విషయంలో ఆడియన్స్ లో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. అందరూ హీరోల కంటే నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న హీరో ప్రభాస్ మీదే అందరి చూపు.
వేల కోట్ల కలెక్షన్లతో మిగిలిన హీరోలకి సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేసే ప్రభాస్కి కూడా ఇప్పుడు కలెక్షన్ల విషయంలో టెన్షన్ పెరుగుతోంది. అదీ కాక ప్రభాస్ సినిమాలన్నీ మినిమం 500 కోట్ల బడ్జెట్తో వస్తున్నవే కాబట్టి ఈ రిస్క్ ఇంకాస్త ఎక్కువే. ప్రభాస్ వార్ బ్యాక్డ్రాప్ లో పవర్ఫుల్ సోల్జర్ గా చేస్తున్న ఫౌజీ సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో రాజాసాబ్తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ని బయటికి తీసుకురావడంతో పాటు బాక్సాఫీస్ కి మరోసారి సత్తా చూపించాల్సి ఉంది ప్రభాస్ కి. ఫౌజీ మూవీ 700 కోట్లతో తెరకెక్కుతూ ఉండడంతో మినిమం 1000 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు జనాలు. డిసెంబర్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ కి స్పిరిట్ మీదున్న ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవడం, ప్రభాస్ లాంటి మ్యాసివ్ స్టార్ తో స్పిరిట్ మూవీ చేస్తూ ఉండడంతో విపరీతంగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ప్లజ్డ్ పోలీస్ గెటప్ లో అదరగొట్టబోతున్నారు ప్రభాస్. ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచు క్రేజ్ ఉన్న సందీప్ రెడ్డి కాంబినేషన్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కల్కి ఫస్ట్ పార్ట్ కే 500 కోట్లు ఖర్చు పెట్టిన టీం సెకండ్ పార్ట్ కోసం ఇంకా బడ్జెట్ పెంచుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి స్టోరీని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా పెట్టడంతో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ ని ఇన్క్లూడ్ చేయడంతో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. కల్కి 2 కలెక్షన్లు కూడా మినిమం 1000 కోట్లు దాటాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. సీనియర్లలో కలెక్షన్ల విషయంలో అందరూ చిరంజీవి వైపే చూస్తున్నారు. ఈ సంవత్సరం మన శంకర వరప్రసాద్తో 300 కోట్లు కలెక్ట్ చేసిన చిరంజీవి ఈసారి విశ్వంబరతో ఆ కలెక్షన్లని బీట్ చేస్తారని ఆశపడుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువై దాదాపు 300 కోట్లకు వెళ్లడంతో ఈ మార్కుని ఎట్టి పరిస్థితుల్లో దాటాల్సి ఉంది మెగాస్టార్కి. స్టార్ హీరోలకే కాదు, ఎప్పటికైనా స్టార్ హీరోల లిస్టులో జాయిన్ అవ్వాలని ఆశపడుతున్న మిడ్ రేంజ్ హీరోలకు కూడా కలెక్షన్ టార్గెట్ పెరిగిపోతోంది. చిన్న చిన్న సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుండటంతో ఈ టెన్షన్ నాని లాంటి హీరోలకు కూడా తప్పడం లేదు. టాప్ స్టార్ హీరోల లిస్ట్లో లేకపోయినా ఈసారి మాత్రం నాని తన సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హీరో చెయ్యని సాహసం చేస్తున్నారు నాని. 2 జడలేసుకుని కంప్లీట్ మాస్ లుక్ లో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపిస్తున్నారు. అందుకే జనాలు కూడా సినిమాపై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇప్పటికే 120 కోట్లు దాటి 150 కోట్లకు చేరుకుంది ప్యారడైజ్ మూవీ బడ్జెట్. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోన్న ప్యారడైజ్ సినిమాలో అసలు నాని మేకోవర్ హాట్ టాపిక్. అన్నీ కంప్లీట్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్న నాని ప్యారడైజ్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. గ్లోబల్ వైడ్ మార్కెట్ కోసం ట్రై చేస్తున్న నాని తన ఇమేజ్ ప్రూవ్ చేసుకోవాలంటే భారీ కలెక్షన్లు రాబట్టాల్సిందే. విజయ్ దేవరకొండ కూడా అన్ని హై వోల్టేజ్ కంటెంట్ తోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి బడ్జెట్ దాదాపు 50 నుంచి 70 కోట్లు పెడుతున్నప్పుడు కలెక్షన్లు భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విజయ్, రవికిరణ్ కోలాతో విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రౌడీ జనార్దన సినిమా తెరకెక్కుతోంది. ఇక రణబాలి కూడా భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా రాబోతోంది. ఈ 2 సినిమాలతో తన కలెక్షన్ల స్టామినా నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలుగులోనే కాదు, సౌత్ లో హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలు, కలెక్షన్ల టార్గెట్ ని భారీగా సెట్ చేస్తున్న హీరోల్లో యష్, రజనీకాంత్ లాంటి హీరోలున్నారు. రోజు రోజుకి వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో కలెక్షన్ల విషయంలో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్న రజనీకాంత్ ఈసారి మాత్రం ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెపన్స్ తో థియేటర్స్ లోకి వస్తున్నారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా జైలర్ 2 పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టీకి మించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ వీడియోస్ తో హింట్ ఇచ్చేశారు నెల్సన్. మరి ఈ మధ్య బ్లాక్ బస్టర్ కొట్టని రజనీకాంత్ జైలర్ 2తో రికార్డులు బద్దలు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కూలీ మూవీ 500 కోట్లు కొట్టినా పెద్దగా సాటిస్ఫై కాలేదు ఫ్యాన్స్. అందుకే ఫ్యాన్స్ లెక్కలో రజనీకి కనీసం 1000 కోట్ల బొమ్మ పడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జైలర్ 2తో అది అయ్యిందా ఓకే,
ఒకవేళ మిస్ అయినా కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నెల్సన్తో చేస్తున్న సినిమా ఉండనే ఉంది. ఆ సినిమాతో మాత్రం ఈసారి పెద్ద టార్గెట్ నే ఫిక్స్ చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్. కన్నడలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న హీరో యష్. కేజీఎఫ్ తో కన్నడలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిన హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారంతా. అందుకే అందరి కళ్ళు ఈ నెల 26న థియేటర్స్లోకి వస్తున్న టాక్సిక్ మీదే. యష్ చేసే ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఇప్పటికే శాంపిల్ చూపించేసింది టీమ్. యష్ గత సినిమాల కలెక్షన్స్తో టాక్సిక్ మీద భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న టాక్సిక్లో తన లుక్తోనే హైప్ క్రియేట్ చేస్తున్నాడు యష్. వీటికి తోడు 4 ఏళ్ల తర్వాత యష్ థియేటర్స్లోకి వస్తూ ఉండడం, భారీ స్టార్ క్యాస్ట్, హాలీవుడ్ స్టైల్ మేకింగ్తో టాక్సిక్ అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. సౌత్ లో మేజర్ గా కలెక్షన్లని బాహుబలి, పుష్ప 2తో మాత్రమే కంపేర్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ల టార్గెట్లు మారిపోతున్నాయి. ధురంధర్ కొట్టిన దెబ్బకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి సినిమా మినిమం 500 నుంచి 1000 కొట్టాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ని బాలీవుడ్ హీరోలు మీట్ అవుతారా? బాలీవుడ్లో టెన్షన్ పడుతున్న హీరోలు చాలా మందే ఉన్నారు. స్పెషల్లీ రణబీర్ లాంటి యంగ్ హీరోలు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతుంటే సీనియర్లు వాటిని దాటే ప్రయత్నాలు స్పీడప్ చేస్తున్నారు. వరుసగా 1000 కోట్ల సినిమాల సక్సెస్లో ఉన్న షారుఖ్ ఖాన్కి కూడా ఇది పరీక్షే. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ లీడ్ రోల్స్లో, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది కింగ్. కమర్షియల్ ఎంటర్టైనర్గా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కింగ్ మూవీతో షారుఖ్ ఖాన్ ఎన్ని వేల కోట్లు తెచ్చిపెడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఈసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మాతృభూమి చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఈసారి పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్యారంటీగా హిట్ కొడతారని, మళ్లీ ఫామ్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్కి 1000 కోట్లు పెద్ద టార్గెటే. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్లో భారీ బడ్జెట్తో వస్తోన్న సంజయ్ లీలా భన్సాలి లవణ్ వార్ సినిమా కూడా కలెక్షన్ టార్గెట్ లిస్ట్లోనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్, వికీ కౌశల్, ఆలియా భట్ ఇలా బాక్సాఫీస్ని తమ సినిమాలతో దుమ్ము దులిపిన స్టార్ క్యాస్ట్ ఉంది. దాంతో వీళ్లందరూ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న ఈ లవణ్ వార్తో మరోసారి భారీ కలెక్షన్లు రాబట్టి తీరాల్సిందే. ఇలా ఇండస్ట్రీ ఏదైనా సరే కలెక్షన్ల విషయంలో పాన్ ఇండియా వైడ్ గా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు హీరోలు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మినిమం 1000 కోట్లు కొట్టాల్సిందే అని ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. మరి ఈ విషయంలో హీరోలు టార్గెట్ల టెన్షన్ ని ఎలా ఓవర్కమ్ చేస్తారో వెయిట్ చేసి చూడాల్సింది. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.